శుభాకాంక్షలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. అలాగే తేదీ మీదకి సీనియర్ న్యాయవాది మూర్తి గారిని రమ్మన్నాను. ముందుగా 2 మాటలు చెప్తాను. నేను ఉమెన్స్ అంటే ఆడవారికి భారతదేశంలో చాలా ప్రత్యేకత ఉంది. మన దేశాన్ని మాతృదేశం అని పిలుస్తాం. ఆ దేశం మాతృదేశం అంటాం. అంటే ఒక స్త్రీకి ఇచ్చినటువంటి గౌరవం అది. అంత గౌరవమైనటువంటి దేశంలో మనం జన్మించినందుకు చాలా గర్వపడాలి, ఆనందపడాలి. చాలా చాలా విశేషమైన విషయం ఇది మాతృదేశం అని చెప్పుకుంటాం అనేది. అలాగే పూర్వకాలం నుంచి ఈరోజు చూసినట్టయితే పూర్వకాలంలో కూడా ఆడవారు చాలామంది విరోధాత్మకంగా ఉండేవాళ్ళు. మరి రాణి రుద్రమ్మ కానీ వాళ్ళందరికీ కూడా వాళ్ళు మంచి స్థానం సంపాదించుకున్నారు, మంచి పొజిషన్లో వెళ్ళారు. ఈరోజు స్త్రీ భారతదేశంలో చాలా అత్యున్నత స్థానాలు వెళ్ళారు. మనకి ఈ రాజ్యాంగం నిర్మించినటువంటి కమిటీలో ఆవిడ విజయలక్ష్మి పండిట్ గారు ఒక మెంబర్గా ఉన్నారు. ఆ రోజునే ఆవిడ అలాగా ఆక్యుపై చేశారు. మంచి పొజిషన్లో విజయలక్ష్మి పండిట్ గారు ఆడవారికి చాలా గౌరవం తీసుకొచ్చారు. ఆ తర్వాత చూసినట్టయితే మనకి ఇందిరాగాంధీ గారు ఇందిరాజీ మనకి ప్రైమ్ మినిస్టర్గా కూడా చేస్తున్నారు. సీఎం అయ్యాక మనకి లేడీస్కి ఆస్తి హక్కు కల్పించారు. ఆస్తి హక్కు కల్పించాక తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆడవారికి ఆస్తిలో కుటుంబ ఆస్తిలో సమాన హక్కు కల్పించింది. అట్లాగే వచ్చి అలాగే న్యాయవాదులకి కక్షిదారులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎవరైతే కక్షిదారులందరూ ఎవరైతే వచ్చారో అందరూ కూడా లోక్ అదాలత్ని పూర్తిగా వినియోగించుకుని ఒకసారి గుర్తుంచుకోవాలి. మేము చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ చూసాం. మీ యొక్క విలువైన సమయాన్ని వృధా కాకుండా ఈ ఏర్పాటు గౌరవ కోర్టులు ఏదైతే మనకి అవకాశం కల్పిస్తున్నారో దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న ములక్కాడు గురించి అందరూ కూడా దీన్ని మీరు వినియోగించుకుని ఇక్కడ ఒకసారి రాజీ అయితే కనుక దానికి మళ్ళీ అప్పీల్ లేదు. మీరు ఏదైనా కేసు పెట్టుకున్నట్లయితే కనుక హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళి మన లైఫ్ లాగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు సాగదీసుకోవచ్చు. కానీ వేరే ఒకసారి లోకాలతో రాజీ అయితే కనుక వారికి అప్పీల్ ఉండదు. ఒక్కసారి మన అందరూ గుర్తుంచుకోవాలి. ఒక స్టెప్ మనం కిందకి దిగటం వల్ల మనకి మంచి జరుగుతుంది తప్ప ఇంకేం ఇదేం లేదు. దానికి కోర్టుల సమయం మనల్ని మీ సమయాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మీ యొక్క మనీని సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. పోలీస్ సమయాన్ని చాలా మనల్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే న్యాయమూర్తుల వారి యొక్క సమయాన్ని కోర్టు యొక్క ఎంతో పని ఒత్తిడి అంటే ఒక కేసు ఏంటంటే ఇంత సీడీ ఫైల్ తయారైన తర్వాత అప్పుడు కేసు కొట్టేసే పరిస్థితి కాకుండా ముందే అర్థం చేసుకుని ఏ స్టేజ్ లో తెలుసుకుని దాన్ని మనం రాజీ చేసుకోవడం అనేది ఎప్పుడు కూడా చాలా మంచి మార్గం. అది వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఈ కేసెస్ త్వరగా డిస్పోజ్ చేసినందుకు న్యాయమూర్తుల వారందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటున్నాం. చేసిన మహిళా మనులందరికీ అలాగే మన కైకలూరు కోర్టు సీనియర్ సివిల్ జడ్జి గారైన లక్ష్మీ మేడం గారికి అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మీటింగ్ యొక్క సారాంశం ఇప్పటికే మా ప్రెసిడెంట్ గారు అలాగే సిఐ గారు చెప్పుకున్నారు. అయితే మీ అందరికీ డౌట్ రావచ్చు, ఈ కేసు పెట్టుకున్న తర్వాత మమ్మల్ని పిలిచి రాజీ చేసుకొని చెబుతున్నారు. ఇదేదో మేము మా ఊళ్ళో మా కట్టుబడి దగ్గర చేసుకుంటాం కదండి, ఆ మాత్రానికి మేము కేసులు పెట్టుకోవడం ఎందుకు, అది పోలీస్ స్టేషన్ వచ్చిన రాజీ పడమని చెప్పడం ఎందుకు, అక్కడే మేము మా ఊళ్ళో పెద్ద మనుషుల్లో పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే ఒక అనుమానం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనిలో 2 విషయాలు ఏంటంటే, ఒకటి అలా కనుక మనం పెద్ద మనుషులు చట్టం దగ్గర రాకుండా చట్ట వ్యతిరేకమైన వ్యక్తుల దగ్గరికి వెళ్తే అక్కడ తీర్పు ఎలా వస్తుందో మీ అందరూ తెలుసు. ఒక పక్కన మాట్లాడతారు, రెండో పక్కన మన న్యాయం జరగదు. అది ఒకటి గుర్తించవలసిన విషయం. రెండో విషయం, మీరు రాజీ పడతారు. అక్కడ రాజీ పడిన తర్వాత అనుకున్న ప్రకారం అమలు జరగకపోతే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఎక్కడ రావాలి? మళ్ళీ కోర్టుకి రావాలి. కాకపోతే ఇక్కడ రాజీ పడితే ఏమవుతుందంటే ఇక్కడ మీకు దానికి శాశ్వతమైన పరిష్కారం చూపించి ఒక రాజముద్ర లాంటిది వేసి కాగితం ఇస్తారు. మనకి లోకల్ అవార్డు అంటారు దాన్ని. ఆ అవార్డు ఇచ్చిన తర్వాత ఆ అవార్డుకి వ్యతిరేకంగా మళ్ళీ ఫైల్ చేయడం కానీ, దీని మీద అప్పీల్ కానీ, లేకపోతే సుప్రీంకోర్టు కూడా ఈ అవార్డుని ప్రశ్నించే అవకాశం లేదు. అలా మనం అనుకున్న రాజీ ఏదైతే ఉందో అది మళ్ళీ ఎవరు దాని నుంచి తిరగబడకుండా ఉండడానికి రాజముద్ర లాంటి అవార్డు తీసుకోవాలంటే ఇక్కడ రాజీ చేసుకోవడం ముఖ్యం. ఇందాక చెప్పినట్టుగా ఏకపక్షంగా తీర్పులు కూడా రావు కాబట్టి. రెండోది,
సార్ చెప్పినట్టు క్షణికావేశం, చాలా కేసులు కూడా క్షణికావేశంలోనే ఉంటాయి. చాలా ఎక్కువ ఎప్పుడో పెద్ద పెద్ద కేసుల్లో ఆస్తి గురించో లేకపోతే వేరే వేరే తగాదాలు ఉండి తరాల నుంచి ఉంటాయి తప్ప చాలా సందర్భాల్లో చూసి ఉంటాం మనం. క్షణికావేశం ఉన్న కేసులు ఎక్కువ ఉంటాయి. శుభాకాంక్షలు తెలియజేస్తానండి. ఈ గౌరవ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు వారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు, కింద స్థాయి కోర్టు, ఈ ఆంధ్రప్రదేశ్ కోర్టు వరకు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఇంత డిజైన్ చేశారంటే చాలా పెండెన్సీ కేసులు అనేది చాలా కోర్టులు పెరిగిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే పని ఒత్తిడి ఎక్కువైపోయి న్యాయం జరగాల్సిన వాళ్ళకి కొద్దిగా లేట్ అవుతుంది అనేది అవసరం వల్ల దాని ప్రకారం రాజీపడే ఉన్న కేసులు అందరూ రాజీపడి వారి యొక్క విలువైన సమయాన్ని కానీ వారి యొక్క విలువైన డబ్బులు కానీ అన్ని తెలియజేసుకుంటారని తెలియజేసుకుంటూ ఈ లోకల్ దాంట్ అవకాశం మీరు అందరూ సద్వినియోగం చేసుకుని ఎటువంటి కష్ట కార్యక్రమం లేకుండా కలిసిమెలిసి జీవించాలని కోరుకుంటూ అందరికీ సెలవు ఇచ్చారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇప్పటివరకు చెప్పారు వక్తలు. నేషనల్ లోక్ అదాలత్లో పోని అనేక కేసులు రాజీ అవుతున్నాయి, రాజీ పడదగ్గ కేసులు అవుతున్నాయి. కానీ వాటన్నిటికంటే ఏదైతే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయో అవి రాజీ చేసుకుంటే కొన్ని జీవితాలు నిలబడతాయి. కొన్ని డైవర్స్ కూడా తీసేసుకుంటున్నారు. ఈ పిల్లవాడి తండ్రి అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ వయసు అంతా కూడా 15 years లోపు ఉంటుంది. మరి ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఆ పిల్లాడి తండ్రి పేరు ఎవరి పేరు? తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక లోక్ అదాలత్ అవార్డులో మాత్రం మీ కక్షిదారులే సంతకం పెట్టి సార్ మేము ఈ రాజీ చేసుకున్నాం, దీనికి ఆమోదం కలిగించండి అని చెప్పి మీరిద్దరూ సంతకాలు పెట్టిన ఒక అవార్డు. అంటే ఇక్కడ తీర్పు ఎవరు రాశారు? మీరే రాసుకున్నారు తీర్పు. సో ఆ అవార్డుని మీరు మాకు ఇచ్చి దాన్ని సర్టిఫికేషన్ చేసుకొని తీసుకెళ్తున్నారు అన్నమాట. సో అది ఈ లోక్ అదాలత్ యొక్క విశిష్టత. సో ప్రజలే ఎప్పుడైతే కక్షిదారులే కనుక అవార్డు ఇచ్చేసి వాళ్లే ఇచ్చుకుంటున్నారంటే మీరు అవార్డులో రాసుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, షరతులు, దానికి మీరందరూ లోబడతారా? లోబడతారు. ఎందుకని? అది మీకు మీరు ఇచ్చుకునే తీర్పు కాబట్టి ఈ లోక్ అదాలత్ని అందరూ సద్వినియోగం పరుచుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల్ న్యాయ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారికి, అలాగే ప్రతి ఒక్కరికి, అలాగే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. అలాగే సిఐ గారు అంచక్క లోక్ అదాలత్ అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి అని చెప్పి వివరించారు. అందువల్ల నేను ఎక్కువ టైం తీసుకోవాలనుకోవట్లేదు. ఈ లోక్ అదాలత్ని ఎంచక్గా వినియోగించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత చివరిగా మా జాయింట్ సెక్రటరీ ఆలోచించిన పెద్దలందరికీ, చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు అచ్చిమామ ఎవరు? తప్ప ఉండి పెట్టుకోవాలి. వచ్చేవాడు ఇవి బాగా అవార్డు సార్ నిర్మాణ పెద్దరాజు గారా? అండి 1,15,000 రూపాయలకి పూర్వ పరిష్కార నిమిత్తం రాజీ అయ్యారు. 1,15,000 ముట్టేసింది. కేసు తీసేసుకుంటున్నాను.